ఇన్ఫ్లుయెన్సర్లకు షాక్ తగిలింది. ఇన్ఫ్లుయెన్సర్లు కటకటాల పాలవుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు ఇటీవల చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చేస్తూ విచారణలతోటి విసుకెత్తిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఇన్ఫ్లుయెన్సర్లు ఇటీవల సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తున్నారు. యూట్యూబర్లుగా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లుగా, ఫేస్బుక్లో ఇట్లా సోషల్ మీడియా వేదికగా అనేక మంది తమ అభిప్రాయాలను చెప్తూ సమాజంలో ఒక గుర్తింపును సాధించుకొని అనేక విషయాలతోటి ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నారు. అయితే ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిన తర్వాత వీళ్ళు వివిధ కంపెనీల ప్రకటనలకు, వివిధ అంశాలపైన ప్రచారకర్తలుగా కొనసాగుతున్నారు. ఇక్కడే వాళ్లకు తేడా కొడుతోంది. అందులో భాగంగా ఈరోజు సందీప విర్క్ ఇన్ఫ్లుయెన్సర్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే సందీప విర్క్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నది. దాదాపు 12 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న సందీప విర్క్ 40 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నది. సో ఈమె ఈరోజు అరెస్ట్ కావడంతో ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ ఒక షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్కు సంబంధించి అనేక మంది సినిమా హీరోలు, క్రీడాకారులు, ఇన్ఫ్లుయెన్సర్లను విచారణలు కొనసాగుతున్నది. ఇందులో ఇన్ఫ్లుయెన్సర్లుగా సిరి హనుమంతు, హర్ష సాయి, విష్ణుప్రియ, నయని పవని, అమృత చౌదరి ఇలా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఈరోజు బెట్టింగ్ యాప్స్లో విచారణను ఎదుర్కొంటున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు కూడా మనీ లాండరింగ్కి పాల్పడ్డారు. బెట్టింగ్ యాప్స్లో సంపాదించిన డబ్బుని వాళ్ళు ట్యాక్స్లు కట్టకుండా దుబాయ్లో ఇన్వెస్ట్ చేశారు అనే ఆరోపణలు ఈడీ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలు రుజువైతే సేమ్ సందీప విర్క్కు పట్టిన గతే ఇన్ఫ్లుయెన్సర్లకు పట్టే అవకాశం ఉన్నది అనే విశ్లేషణలు నడుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం కరెక్ట్ అయినప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్లు చేసే పనులు కరెక్ట్గా లేవు. వీళ్ళు సమాజానికి చెప్పేది ఒకటి, వాళ్ళ జీవితంలో చేస్తున్నది ఒకటి అన్న విమర్శలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రేపటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎలాంటి విచారణ ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి కేసుల్లో ఇరుక్కోబోతున్నారు, కటకటాల పాలవుతారా లేదా విచారణతో బయటపడతారా? ఇప్పటికే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు మాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినప్పటికీ ఈడీ వీళ్ళని విచారించడానికి సిద్ధమైన నేపథ్యంలో ఇంకా వీళ్ళ భవిష్యత్తు ఏమిటి, ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండడం మంచిదా కాదా అన్న ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. దీనికి సమాధానం త్వరలోనే తెలబోతుంది. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాలు కావాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.